ఇప్పుడు మీరు ఈ ఇన్‌స్టాలో ఏవైతే యాహ్! దాంట్లో రీల్స్‌లో ఎక్కువ టీచ్ చేసి అంటే గైడ్ చేసేవి యాహ్! మోస్ట్ ఆఫ్ మీ వీడియోస్ అన్నీ టెక్ రిలేటెడ్ గాని, లేకపోతే ఏఐ రిలేటెడ్ గాని వీటి గురించి ఎక్కువ మీరు చెప్తుంటారు. ఆ! ఎందుకు అవి చూజ్ చేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు ట్రెండింగ్ గదండీ! ఇప్పుడు హ్మ్. సపోజ్ ఏఐ టూల్స్ అని ఒక కాన్సెప్ట్ తీసుకుంటే, అది ఇప్పుడు ద మోస్ట్ ట్రెండింగ్. ఒక బీబీఏ పర్సన్ ఆర్ బీటెక్ మెకానికల్ చదివే పర్సన్, ఒక బీటెక్ సీఎస్ఈ చదివే పర్సన్, ఒక బీకామ్ చదివే స్టూడెంట్ ఎవరైనా ఏఐ టూల్స్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఒక బీకామ్ స్టూడెంట్‌కి కొన్ని ఏఐ టూల్స్ ఉంటాయి. వాళ్ళ పర్టిక్యులర్ ఫీల్డ్‌లో ఎలా యూజ్ చేసుకోవచ్చు అని. బీటెక్ వాళ్ళకి కొన్ని ఏఐ టూల్స్ ఉంటాయి. కొన్ని జనరలైజ్డ్ గూడా ఏఐ టూల్స్ ఉంటాయి. సో, అలా స్టూడెంట్స్‌కి చాలా ఏఐ టూల్స్ ఉంటాయి చెప్పడానికి. సో, దట్స్ వాట్ ఐ కవర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇప్పుడు లేటెస్ట్ ఏఐ, ఎంఎల్ ట్రెండింగ్ గాబట్టి ఐ ట్రై టు బ్రేక్ డౌన్ దోస్ కాన్సెప్ట్స్. అండ్ నేను బీటెక్ వాళ్ళకి గాకుండా డిగ్రీ వాళ్ళకి గూడా ఎక్కువ చెప్తూ ఉంటాను నా రీల్స్‌లో. అంటే ఓకే. వాళ్ళెలాంటి కోర్సెస్ జేయాలి. హ్మ్. ఎందుకంటే చాలామంది ఐ హావ్ సీన్ క్రియేటర్స్ ఎవరైతే నేను డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాను కాబట్టి నా ఫ్రెండ్స్ చాలామందున్నారు. బీకామ్, బీబీఏ, బీఏ ఆర్ట్స్ చదివిన వాళ్ళు. అంటే వాళ్ళకి కూడా ఎగ్జాక్ట్‌గా తెలీదు. జాయిన్ అయిపోయారు ఏదో ఫ్లోలో అందరం. నెక్స్ట్ ఏంటి? హ్మ్. సో, నేనలా చూసాను. చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను. నా సీనియర్ ఒక అన్న ఉన్నారు. అతను బీకామ్ నా సీనియర్. బీకామ్ గ్రాడ్యుయేట్. బీకామ్ హానర్స్ గ్రాడ్యుయేట్. ఇప్పుడు అతను డేటా సైంటిస్ట్‌గా వర్క్ చేస్తున్నాడు. అంటే కామర్స్ నుంచి డేటా హ్మ్. సైన్స్‌కి హ్మ్. అసలు సో, అందుకనే నాకు కొంచెం ఐ ఫెల్ట్ ఇట్ ఫ్యాసినేటింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఒక పర్సన్ బీకామ్ చదివే పర్సన్ తన ఇంట్రెస్ట్‌తో హీ లెర్న్డ్ డేటా సైన్స్ అండ్ హీ ఈస్ ఎ డేటా సైంటిస్ట్ నౌ.